हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजाम्। అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు లలిత యామిని బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. ఈరోజు శ్రావణ శుక్రవారం, శ్రావణ మాసం రేపు శుక్రవారంతో మొదలవుతుంది కదండి. మొదటి వారం అమ్మవారిని ఈ విధంగా అయితే అలంకరణ చేసుకున్నాను. మా అమ్మని చూస్తున్నారు కదా, మా చిన్ని తల్లిని ఈ విధంగా అలంకరణ చేసుకున్నానండి. అమ్మకి గాగ్రా లాగా ఉంటుందని ఇలా వేసానండి. గాగ్రా టైపు, అదే లెహంగా టైపు ఉంటుందని ఇదంతా కూడా నేను లెహంగా లాగా గోల్డ్ కలర్ బ్లౌజ్ అయితే అమ్మవారికి వేసి అలంకరణ చేసుకున్నాను. కాసుల పేరు, అలాగే హారం, లక్ష్మీదేవి హారం, నల్లపోస్తులు, సూత్రాలు అమ్మవారికి అలంకరణ చేసుకున్నాను. జడగంటలతో అమ్మవారికి జడ కూడా వేసేసానండి. శ్రావణ మాసం కదా, మరి అమ్మవారిని ఎంత చక్కగా అలంకరిస్తే అమ్మవారు అంత పొంగిపోతారు. మరి అమ్మవారిలాగే మనం కూడా అలంకరణ చేసుకోవాలి. అమ్మవారు ఎలా అయితే ఉంటారో అదేవిధంగా మనం కూడా అమ్మవారిలాగే ఈ శ్రావణ మాసం మనం కూడా అలాగే రెడీ అవ్వాలండి అమ్మవారిలాగానే. అప్పుడు అమ్మకి మనం అంటే చాలా ఇష్టం. శ్రావణ మాసాల్లోనే ఎక్కువగా అమ్మవారికి పొంగలి నైవేద్యంగా పెట్టండి. పొంగల్ అంటే చాలా ఇష్టం అండి అమ్మవారికి. అలాగే రోజు నిత్యం దీపారాధన చేయడం మర్చిపోవద్దండి. శ్రావణ మాసాల్లోని వీళ్ళు కుదుర్చుకొని ఒక గంటల తరపడి ఏం చేయవసరం లేదండి. జస్ట్ దీపం వెలిగించి అమ్మకి చక్కగా నమస్కారం చేసుకున్నా చాలు. ఆ విధంగానే చేయండి. వీలుంటే అన్ని స్తోత్రాలు, అష్టోత్రాలు అన్నీ చదువుకోవచ్చు. వీళ్ళు లేని వాళ్ళు ఎలాగైనా సరే అమ్మకి దీపం వెలిగించి అమ్మ ముందు 10 నిమిషాలు ధ్యానం చేయండి. ఎన్ని బిజీ వర్క్ లైఫ్లో ఉన్నా, బిజీగా ఉన్నా సరే అమ్మవారిని ధ్యానించడం మాత్రం మర్చిపోవద్దండి. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్ర. అమ్మవారి శక్తి అనేది ఎక్కువగా ఈ భూమి మీదకి ప్రసరిస్తుందండి, ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ శ్రావణ మాసాల్లో అమ్మవారి పూజ మాత్రం మర్చిపోవద్దు. అలాగే వరలక్ష్మి వ్రతము, నాగపంచమి, పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి, అలాగే వెంకటేశ్వర స్వామిని కూడా పూజించడం మర్చిపోవద్దండి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి మనకి పౌర్ణమి ఏ పౌర్ణమితో ఏ నక్షత్రం అనేది వస్తుందో అదే నక్షత్రం కింద మనకి నెలనైతే పరిగణిస్తారండి. ఇప్పుడు పౌర్ణమి రోజు శ్రవణ నక్షత్రం వస్తుంది కాబట్టి శ్రావణ మాసం కింద పరిగణిస్తారు. శ్రవణ నక్షత్రం అంటే వెంకటేశ్వర స్వామికి ఎక్కువగా ప్రీతికరమైన నక్షత్రం. వెంకటేశ్వర స్వామికి శ్రవణ నక్షత్రం అంటే చాలా ఇష్టం కదండి. అదే జన్మ నక్షత్రం, నామ నక్షత్రం అన్నీ కూడా వెంకటేశ్వర స్వామికి. అలాంటి శ్రావణ మాసాల్లోని వెంకటేశ్వర స్వామిని కూడా అమ్మవారితో ప్రతి సమేత ఇద్దరిని పూజించుకోండి. ఇద్దరి అనుగ్రహం ఉంటుంది. సర్వస్య బుద్ధి రూపేణ జనస్య హృది సంస్థితే. శ్రావణ మాసాల్లో అమ్మవారిని ఎక్కువగా ఎందుకు పూజిస్తారంటే అమ్మవారిని పూజిస్తే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం, ఇద్దరి అనుగ్రహం కూడా లభిస్తుందని ఎక్కువగా అమ్మవారిని పూజ అయితే చేస్తారండి. మా చిన్ని తల్లిని ఈ విధంగా అయితే నేను అలంకరించేశానండి. ఇలా అమ్మని అలంకరించేసి రోజు ఇలా చూసుకుంటూ ఉంటాను. అమ్మని ఇలా ఉదయం లేచిన కానీ ఈ గదిలోకి వస్తేనే ఎక్కువ ఈ గదిలో నేను ఆ అమ్మ గురించి ఈ గది అయితే మేము వదిలేసామండి. అమ్మని చూసుకుంటాను. నాకు ఎప్పుడైతే చూడాలనిపిస్తుందో ఆ టైంలో వచ్చి అమ్మని చూసుకుంటూ ఉంటాను. అమ్మని చూస్తే మనసుకి ఒక ఎనర్జీ లాగా, అలాగే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అమ్మా భవాని ఎలాంటి ఆలోచనలు మనలోకి రావు. అలాగే చాలా పీస్ఫుల్గా ఉంటుందండి ఇలా అమ్మని అలంకరించుకోవడం. నేను దీపారాధన అయితే పూజా మందిరంలో చేసుకుంటానండి. అమ్మవారిని మాత్రం ఇలా అలంకరించి, నాకు మొన్న వరాహి నవరాత్రి దానికి అమ్మని అయితే తీసుకొచ్చారండి. కానీ అమ్మని నాకు అసలు తీబుద్ధి కావట్లేదు. ఇలా అలంకరణ చేసుకుని అమ్మని చూడాలని కోరికండి. అందుకే నేను అమ్మని ఇలా చేసుకున్నాను. ఎందుకంటే ఈ గదిలో నేను ఏమి చేయను కదండి. ఈ గది అమ్మ నుంచి వదిలేశాను. నేను నాకు అమ్మ అంటే అంత ఇష్టం. అమ్మతోనే ఎక్కువగా నేను మాట్లాడుతూ ఉంటాను. ఏ పని చేసినా, ఏం చేయాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏం చేస్తున్నా కూడా అమ్మతోనే నేను చెప్పుకొని బయలుదేరుతానండి.
బాధలున్నా, ఎంత నష్టాలు, సుఖాలు, దుఃఖాలు ఎన్ని మన జీవితంలోకి వచ్చాయి కదా, అమ్మని చూస్తే అవేమి ఉండవండి. అసలు మనసంతా కూడా ఒక తెలియని ఒక మంచి ఫీల్ అయితే వస్తుంది అమ్మని చూడంగానే. నేను ఏం చేసినా సరే అమ్మవారికి చెప్పుకుంటానంటే మీరు కూడా అలాగే చక్కగా అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మా చేసుకొని అమ్మకి మీకు ఏది అనిపిస్తే అది, మీరు ఇంట్లో అమ్మతో ఎలా అయితే మాట్లాడతారో అమ్మవారిని కూడా అలాగే భావన చేసుకొని మాట్లాడుకోండి. నేనైతే అమ్మవారికి సర్వస్య బుద్ధి రూపేణ జనస్య హృది సంస్థితే. శాశ్వతమైన బంధం ఈ భూమి మీద మనం వెళ్ళిపోయిన తర్వాత ఎప్పటికైనా శాశ్వతమైన బంధం అమ్మ దగ్గరికి కదండి. అమ్మ పాదాల దగ్గరికి ఎప్పటికైనా మనం వెళ్ళిపోవాల్సిందే. అలాంటి బంధాన్ని ఏది శాశ్వతమో అదే మనం పట్టుకోవాలండి. పట్టుకొని దాన్ని ధ్యానించి, పూజించి, సేవించి ఆ అనుగ్రహాన్ని మనం మన సొంతం చేసుకోవాలి. అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మా. ఈ విధంగా పొద్దున్నుంచి పట్టుకున్నానండి. కనీసం నేను ఉదయం 4:30కి లేస్తాను. నేను డైలీ మార్నింగ్ వచ్చేసి 4:30 కానించి చేస్తే నాకు ఇప్పుడు టైం ఎంత అయింది, ఈవినింగ్ 7 అయిందండి. 7కి అయ్యింది. అమ్మ అలంకారం పూజా మందిరం అంతా కూడా క్లీన్ చేసేసి, పూజా మందిరంలో విగ్రహాలు, ఆవు పాలు, పసుపుతోని విగ్రహాలన్నీ కూడా శుద్ధి చేసేసి వాటిని అలంకరించేసి ఇటు వచ్చి అమ్మ అలంకరించుకునేటప్పటికి ఈ టైం అయిందండి. నాకు అమ్మ సేవ చేసే కొద్ది చేయాలనిపిస్తుంది. ఇప్పుడు కూడా చాలా టైర్డ్ అయిపోయాను. వీడియో చేయకూడదు అనుకున్నా, కానీ అసలు ఏంటో అమ్మ దగ్గర కూర్చోవాలి, మాట్లాడాలనిపించి ఈరోజు నేను వీడియో ఈ విధంగా అయితే చేస్తున్నానండి. అమ్మని సేవిస్తే అన్నీ ఉన్నట్టేనండి. మీ ఇష్టదైవం ఎవరైనా సరే, సరస్వతి మాత, కాళీమాత, లలితామాత, మీనాక్షి అమ్మలందరూ ఒకటే కదండి. ఏ తల్లి ఇష్టమైతే ఆ తల్లిని ఈ శ్రావణ మాసంలోనే స్మరించుకోండి. అమ్మ అనుగ్రహానికి పాత్రలు అవ్వండి. అమ్మ కొనకంటి చెప్పు మనపై పడితే చాలండి, మన జన్మ ధన్యమైపోతుంది. మనకి ఏది ఒడిదుడుకులు, ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా అమ్మ చక్కగా చేయి పట్టుకొని ముందుకైతే తీసుకువెళ్ళిపోతుంది. మరి మీరు ఏ విధంగా ఈ శ్రావణ మాసం ఏ విధంగా చేసుకుంటున్నారు, అలాగే ఎలా చేసుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. నాతో పాటు అమ్మ అనుగ్రహం మీ అందరికీ కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మా చిన్ని బాలా త్రిపుర సుందరి దేవిలా ఈసారి అయితే నేను అమ్మవారిని ఇలా అలంకరించానండి. లెహంగా వేసుకొని ఎలా అయితే చిన్నపిల్లలు మన ఇంట్లో తిరుగుతూ ఉంటారో బుడిబుడ్డి అడుగులు వేసుకొని, ఆ విధంగా అమ్మని ఈరోజైతే నా స్వప్నంలోకి అమ్మ ఇలా అలంకరించుకోవాలని నా అంతరాత్మ చెప్పింది. అందుకే అమ్మని ఈసారి ఇలా అలంకరించేశారు. ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా. ఎలా ఉందో కామెంట్ చేయండి. నాతో పాటు అమ్మ అనుగ్రహం మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ శ్రావణ మాసంలో మా అమ్మని రోజుకొక అలంకరణగా అలంకరిస్తానండి. నాతో పాటు మీరు అందరూ కూడా చూసి అమ్మ అనుగ్రహానికి పాత్రలు అవ్వండి. మాణిక్య వీణాముపలాలయంతి. మా చిన్ని బాలా త్రిపుర సుందరీదేవి ఎలా ఉందో లైక్ చేయండి, కామెంట్ చేయండి. కుదిరితే నా పేజీని ఫాలో అయిపోండి. ఈ శ్రావణ మాసంలో ఏ ఏ పండగలు మనకు ఉన్నాయో, ఏవేవి మనం చేసుకోవాలి అన్నీ కూడా నేను మరొక వీడియోలో మీకు పోస్ట్ చేస్తానండి. మరి అందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం అందరిపై ఉండాలి, అందరూ బాగుండాలని, అందరిలో నేను ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. శ్రీమాత్రే నమః. అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపం. ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని